హాయ్ అండి, ఈరోజు మనం గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసమని మిక్సర్ జార్లోకి ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే మనం కొత్తిమీర ఎంత అయితే తీసుకుంటామో దానికి సహం పుదీనా ఆకుల్ని వేసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పుని వేసుకుందామండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు కూడా తుంపి వేసేసుకుందాం. తర్వాత 2 అల్లం ముక్కలు, అంటే చిన్న చిన్న అల్లం ముక్కల్ని 2 వేసేసుకుందామండి. తర్వాత 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుందాం. అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పంచదార, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండేసుకుందామండి. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇట్లా మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. చాట్స్లో